చట్టం టీవీకి స్వాగతం. మనం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మొదలైనవి. పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా కాంగ్రెస్ టికెట్ ఆశించి స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ నిన్న వేయడం జరిగింది. అయితే ఆ అభ్యర్థితోనే మాట్లాడదాం. ఆయన టికెట్ వస్తే ఏం చేస్తాడు, టికెట్ రాకుంటే మళ్ళీ స్వాతంత్ర అభ్యర్థిగా ఉంటారా ఉండరా? నమస్కారం సార్, మీ పేరేంటి? నా పేరు మిరియాల్కర్ జయప్రకాష్ చౌతాల. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? దాదాపు 30 సంవత్సరాల. 2 సార్లు మున్సిపల్ కార్పొరేటర్ కాంటెస్ట్ చేసిన, మొన్న ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన నిజామాబాద్ అర్బన్లో వైఎస్ఆర్టీపీ నుండి. మళ్ళీ ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశించి టికెట్ నాకు దక్కకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ నిన్న వేయడం జరిగింది. అంటే మీ ఎజెండా ఏంది? మా ఎజెండా ఏంటంటే నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వచ్చేదాకా పోరాడతా. నా చివరి రక్తపు బొట్టు కూడా వారికే అంకితం చేస్తా. ఎవరైతే ఎంతమందికి ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్స్ వచ్చేటట్టు నేను ఫైట్ చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా కొందరికి పెన్షన్స్ లేవు, వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇప్పిస్తా. ఇది నా ఎజెండా. దీన్ని బట్టి దీన్ని తీసుకొని నేను ముందుకు సాగుతున్నా. అంటే ఎంపీ టికెట్ అంటే పార్లమెంట్ స్థాయి టికెట్. దాదాపుగా దీనికి 5 నియోజకవర్గాలు వస్తాయి. అంటే మీరు ఇంత తిరగలుగుతారా? తిరుగుతా. అయితే ఓట్ బ్యాంక్ ఏదైనా ఉందా మీది? ఉంది. మా మిరియాల్కర్ వంశంవే దాదాపు ఒక 1000 ఓట్లు ఉంటాయి. ఇక కులస్తులే అంటే ఒక 10,000 ఓట్లు ఉంటాయి. మా ఓట్ బ్యాంక్ మా కులస్తులే 10,000 ఓట్లు ఉన్నాయి. 5 నియోజకవర్గాలల్లో మా కుల సభ్యులు దాదాపు మాకు తెలిసిన వాళ్ళు, మాకు ఫ్రెండ్ సర్కిల్ లోపల దాదాపు 1,00,000 మంది ఓట్ బ్యాంక్ నాకుంది. నామినేషన్ వేశాను. ఇక ముందుకు ఇదే స్ఫూర్తితోనే ముందు కదులుతూ ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలకేంది ఒకటే మాట, నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వచ్చేదాకా పోరాడతా. ఇంకోటి ఆసరా పెన్షన్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ ఇప్పిస్తా. ఒంటరి మహిళలు ఉన్నారు, ఇంకా ఏమంటారు విధవలు ఉన్నారు, వాళ్ళకు కూడా రాలేదు పెన్షన్స్. ఇంకోటి ఏంటంటే ఏజ్ ఉండి కూడా పెన్షన్స్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను పెన్షన్స్ ఇప్పించే జిమ్మేదారి నాది. ఇప్పుడు మా కుల బంధువులు ఉన్నారు, వారికి మాది మటన్ బిజినెస్ కొద్దిగా క్షీణిస్తూ ఉన్నది. ఎందుకంటే వారికి బ్యాంకు రుణాలు లేవు, మళ్ళీ ఎలాంటి ఎక్స్టర్నల్ ఇన్కమ్ లేదు. వారికి మా కుల సభ్యులకు అందరికీ కూడా నేను పార్లమెంట్లో అక్కడ మాట్లాడి వారికి నేను న్యాయం చేస్తా. ఇంకోటి మా కులము మహారాష్ట్రలో ఎస్సీలో ఉంది, మధ్యప్రదేశ్లో ఎస్సీలో ఉంది, కర్ణాటకలో కూడా ఎస్సీలో ఉంది, కానీ ఈ తెలంగాణలో ఎస్సీలో లేదు. కాబట్టి మా కులాన్ని ఎస్సీలో కలపడానికి పార్లమెంట్లో నేను బిల్లు పెట్టిస్తా. ఇది మాత్రం నేను చేసే పనులు. ముఖ్యంగా అయితే ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారికి నా ప్రాణాలైనా అర్పిస్తా, కానీ వాళ్ళకి మాత్రం నేను ఉద్యోగాలు ఇప్పిస్తా. చదువుకున్న అబ్బాయిలు బాగున్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఆఫీసుల చుట్టూ నా ముంగటనే తిరుగుతున్నారు. వాళ్ళందరికీ పేరున ఎటువంటి అభ్యంతరం లేకుండా నా కుల బంధువుకు, నా కులస్తుడని
కులాభిమానంతో వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను. నామినేషన్ వేసేటప్పుడు మీరు 29 వరకు మీరు 29కు స్క్రూట్నీ ఉంది సార్, మరి అంతటితో మీరు ఆగిపోతారా లేకుంటే ఇంకా ముందుకు కొనసాగుతారా అని అడిగినారు రిటర్నింగ్ ఆఫీసర్. అయితే నేనన్నా ఐ విల్ ఫైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ గేమ్, చివరి వరకు నేను ఎలక్షన్లో పాల్గొంటాను అని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. నాతోటి అయినంత వరకు నా ప్రాణాలైనా అర్పిస్తా, కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇప్పిస్తా, ఈ మాట మాత్రం గ్యారంటీ. విన్నాం కదా ప్రకాష్ చౌతాలా గారు ఏమంటున్నారు. ఎవరైతే నిరుద్యోగులు దాదాగా తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉన్నారు, అదే కాకుండా పార్లమెంట్ స్థాయిలో మాత్రం చాలామంది ఉన్నారు. అదేవిధంగా మా కులం ఆర్యకటిక కులం కాబట్టి మా కులస్తులు దాదాపుగా ఏ ప్రభుత్వ పథకాలకు నోచుకుంటలేరు. అదేవిధంగా వాళ్లకు ఎస్సీ జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని ఆయన తెలుపుతున్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.